ఎవరండి మీరు? మన ఆఫీస్ కు మిస్ అగ్లీ వచ్చిందిరా. మిస్ అగ్లీకి స్వాగతం సుస్వాగతం. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఆడపిల్లతో ఇలాగేనా మాట్లాడేది? నేనేమన్నానండి? ఉన్నదే కదా అన్నాను. తనే కదా మిస్ అగ్లీ. ఆ అందాల పోటీకి వెళ్ళింది ఈవిడే కదా. నేను అందాల పోటీలకు వెళ్ళడం నువ్వు చూసావా? నేను చూడ్డమేంటి? ఈరోజు ప్రపంచం మొత్తం చూశారు కదా. ప్రపంచానికి మొత్తం చూపించింది మీరే. అసలు మా సిరి అక్కడికి ఎందుకు వెళ్ళిందో, ఏం జరిగిందో మీకు తెలుసా? అదంతా మాకు తెలియదు. మాకు కావలసిన న్యూస్ దొరికింది, మేము వేశాము. ఏంటి ఇక్కడ గొడవ? ఏం జరుగుతుంది? మనం మిస్ అగ్లీ అని ఒక ఆర్టికల్ వేశాం కదా సార్, దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఏంటమ్మా, ఏంటి మీ సమస్య? ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు? గొడవ చేయడం కాదు, నా గురించి రాసే అధికారం మీకెవరిచ్చారని అడగడానికి వచ్చాను. మాకెవరో అధికారం ఇచ్చేదేంటమ్మా? జరిగింది చెప్పటం, పబ్లిక్కి తెలియంది చెప్పటం మా హక్కు. ఆ హక్కుని మంచి పనులకు, ప్రజల సమస్యలకు, ప్రజా ప్రయోజనాలకు వాడితే అందరూ బాగుంటారు, అందరికీ బాగుంటుంది. ఇలా ఒక అమ్మాయి జీవితాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెడితేనే చాలా అసహ్యంగా ఉంటుంది. మేమేం చేయాలో మాకే చెప్తున్నావా? అంతా మాకు తెలుసులే గాని బయలుదేరు. పెద్ద చెప్పడానికి వచ్చింది. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. మా ఆఫీస్కి వచ్చి మాతోనే గొడవ పెట్టుకుంటూ మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నావా? రౌడీజం చేస్తున్నారా? మాటలు మీరు కండి. మీరు ఒక అమ్మాయి జీవితం గురించి మీకు నచ్చింది, మీరు ఊహించుకున్నది, మీకు నచ్చినట్టు ఏదైనా చేయొచ్చు. కానీ నాకు అన్యాయం జరిగిందని వస్తే మీకు రౌడీజంలా కనిపిస్తుందా? చూడండి, ఇదే చెప్తున్నాను. మీరు సోషల్ మీడియాలో నా గురించి పెట్టినవన్నీ డిలీట్ చేయండి. చేసిన పొరపాటుకు బాధపడుతున్నామని టీవీలోనూ పేపర్లోనూ వెయ్యండి. లేదంటే ఏం చేస్తావు? నువ్వు నీ స్థాయి ఏంటో నువ్వేంటో తెలుసుకోకుండా బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ లేకుండా ర్యాంప్ మీదకి ఎక్కి నువ్వేమైనా చేయొచ్చు, కానీ జరిగింది మేము రాయకూడదా? రాయొచ్చు, వన్ సైడ్ రాయకూడదు. నన్ను కూడా ఏం జరిగిందో కనుక్కుని అప్పుడు నిజమేంటో రాయాలి. ఇంకా దేనికి? ఇలాంటి పబ్లిసిటీ కోసమే కదా. అది వచ్చింది కదా, ఇంకా బయలుదేరండి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వేంటి చూస్తున్నావు? లోపలికెళ్ళు. చూడండి, వాళ్ళని బయటికి పంపించి. నాకు జరిగిన అన్యాయానికి నేను ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. చూస్తుంటే గొడవ పెట్టుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చినట్టుంది. ఈ విషయం వెంటనే హనీ గారికి చెప్పాలి. వేద, నువ్వు అలా ఇంట్లోకి వెళ్ళకూడదు. వద్దు, నా మాట విను. ఎందుకు వెళ్ళకూడదు? ఈ ఇంట్లో అమ్మాయి నా పర్మిషన్ లేకుండా నా షోకి వచ్చి దాన్ని ఫెయిల్ అయ్యేలా చేసి అందరి ముందు నన్ను అవమానించింది. కానీ నేను తన ఇంట్లోకి వెళ్ళి ఇదంతా ఎందుకు చేశావు, నీతో ఎవరు చేయించారని అడగకూడదా? అడగకూడదని కాదు, కానీ మనం తన విషయంలో ఒక స్టెప్ తీసుకున్నాం కదా, దాంతో తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. నువ్వీలోగా ఆవేశపడి ఎందుకు వాళ్ళ ముందుకు వెళ్ళడం? నువ్వే నీ ఐడెంటిఫికేషన్ ని బయట పెట్టుకోవడం. లేదు, నేను వెళ్ళి తన అంతు చూస్తాను. వేద, 1 minute.